అస్మద్గురుభ్యో. మిత్రులారా, మీకు చెప్పే మంత్రాలు కానీ, మీకు చెప్పే విధానాలు కానీ అందరూ కూడా ఇంటి లోపల జాగ్రత్తగా చేసుకునేలాంటివే చెప్పడం జరుగుతుంది. వేలకి వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, కానీ మీకు ఫలితాలు చక్కగా లభిస్తాయి. అంటే వేలకి వేలు పెట్టి చేసే యజ్ఞాలు ఇవన్నీ వద్దని చెప్పడం ఉద్దేశం కాదు. ఈ మంత్రబలం వీటి చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే అందరికీ కూడా అనుకూలంగా ఉండేలాగా. సరే, మీకు స్తోమత ఉంది, యాగాలు హోమాలు ఇవన్నీ చేసుకునే స్తోమత, పెద్దలను అడగండి, తెలుసుకోండి. కానీ ఇది సర్వసాధారణమైన వాళ్ళ దగ్గర నుంచి చదువుకున్న వాళ్ళ దాకా ఉపయోగించేవే చెప్పడం మా ఉద్దేశం. ఇప్పుడు ఇంటి లోపల సమృద్ధి కలగాలి అంటే దేనికి లోటు ఉండకూడదు. అలా కావాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే బాలకృష్ణుని బొమ్మ ప్రతిమ పెట్టుకోండి ఇంట్లో. అది వెండిదా బంగారందా నేను చెప్పటం లేదు. అవి పెట్టుకున్నట్టయితే పూజ జాగ్రత్తగా చేసుకోవాలి. మొత్తం మీద బాలకృష్ణుని ప్రతిమ కానీ ఫోటో కానీ పెట్టుకోండి. దాంతో పాటుగా ఫోటో పెట్టుకున్నట్టయితే ఆ కృష్ణుడి వెనకాల ఆవు దూడ ఉండాలి. లేదు, మీరు విడిగా చిన్న ఆవు బొమ్మ దూడ బొమ్మ కూడా కొని పెట్టుకోండి, దేవుడి దగ్గర పెట్టుకోండి. మీకు వీలైతే కృష్ణాష్టకం చదవండి. వసుదేవ సుతం దేవం 8 శ్లోకాలు చాలా సులభంగా వస్తాయి. అది చదువుకుని వెన్న నివేదన చేయండి రోజు కూడా. తరువాత ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చక్కగా గ్లాసుడు పాలలో కాస్త తేనె చుక్క వేసి నివేదన చేసి ఈ శ్లోకం చదవండి. ఏమిటి? నత్వయా రహితం కించిత్ జగత్ స్థావర జంగమం విద్యతే తద్విహీనం తు సజ్జో నశ్యతి వై జగత్. ఓ భగవంతుడా, నిన్ను ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ వల్లనే మేమంతా నిలబడుతున్నాం. ఏమిటో తెలుసునా? నత్వయ రహితం జగత్. మేమంతా భూమండలంలో ఉంటున్నాం. నాస్తికవాదులు కూడా వాళ్ళు బతకాలన్నా కూడా వాళ్ళకి భూమండలంలో రకరకాలు కావాలి. వాళ్ళకి తెలియకుండానే భగవద్ దర్శనం అవుతోంది వాళ్ళకి. నాస్తికుడే మనకంటే గొప్పవాడు. ఎంచేతంటే మనం అంటే దేవుడు ఉన్నాడా లేదా కాసేమనుకుంటాం. నాస్తికుడు నిరంతరం దేవుడు లేడు దేవుడు లేడు దేవుడి పేరే తలుచుకుంటాడు పాపం. ఇది పెద్దలు చెప్పిన మాట. ఆ కారణం చేత భగవంతుడా నత్వయ రహితం కించిత్ జగత్ స్థావర జంగమం. కదిలేది కానీ కదలనిది కానీ అంటూ ఏదీ లేదయ్యా ప్రపంచంలో. ఇవన్నీ నీ వల్లే నిలబడ్డాయి. నీవు ఉన్నావు గనక నిలబడ్డా మేమంతా కూడా. విద్యతే తద్విహీనంతు. ఇవన్నీ ఉండాలంటే నువ్వు లేకపోతే ఎలా ఉంటావయ్యా? తద్విహీనంతు. మన శరీరంలో కూడా భగవంతుడు ఉన్నాడు కనుకనే నడుస్తున్నాం. ఎప్పుడైతే భగవంతుడు పోయాడో ఈ శరీరాన్ని ఏమంటున్నాం మనం? శవము అంటున్నాం. ఇంతవరకు అదే బాడీ ఉంది కదా, అదే పేరు పెట్టి పిలవచ్చు కదా, లేచి రావో అనొచ్చు కదా. అంటే చలనం ఆగిపోగానే ఏమైందనమాట? భగవంతుడు శరీరం నుంచి బయటికి వెళ్ళిపోయాడని అర్థం అన్నమాట. అది ఆయన లోపలుంటే శివం, లోపల లేనట్టయితే రెండో పదం అవుతుంది. అంచేత భగవంతుడా, నీ వల్లే లోకమంతా నిలబడి ఉంది. లేదు, సద్యో నశ్యతి వై జగత్. నీవే గనక లేనట్టయితే, నీవే గనక పక్కన లేనట్టయితే జగత్ అంతా కూడా నాశనం అయిపోతుంది, కనిపించకుండా పోతుంది. అంచేత భగవంతుడా, కృష్ణ పరమాత్మ నాకు రక్షణ కలిగించవయ్యా. కృష్ణుడు ఉన్నాడంటే సమృద్ధి ఎలాగండి? ఏదో లక్ష్మీదేవో దుర్గాదేవో అనుకోవచ్చు కదండి. అంటే గమనించండి, రేపల్లెలో రోజుకి ఇన్ని ప్రమాదాలు జరిగినా ఎవళ్ళైనా ఊరు వదిలి వెళ్ళిపోయారా? ఒకప్పుడు కొన్ని నగరాల్లో ఇబ్బందులు వస్తే ఊళ్ళు వదిలి వెళ్ళిపోయారు పాపం. కానీ కృష్ణుడి కోసం అని చెప్పి రాక్షసులు అంతమంది వచ్చారే, ఎవళ్ళైనా ఊరు వదిలి వెళ్ళారా? కృష్ణుడి కోసం ఊరు మార్చుకున్నారు వాళ్ళు. అది విశేషం. అంటే ఎక్కడుంటే భగవంతుడు అక్కడ సమృద్ధి ఉంటుంది. తరువాత ఈ శ్లోకాన్ని ఆడవాళ్ళైతే వాళ్ళకి అవాంతరాలు వస్తాయి కదా, ఆ రోజుల్లో చదవకండి. మగాళ్ళు మాత్రం శ్రద్ధగా చదువుకోండి. 108 సార్లు చదువుకోండి. ఇందాక చెప్పుకున్నాం కదా, కాస్త వెన్న నివేదన చేయండి బాలకృష్ణునికి. గోవుకి అక్కడ నివేదన చేసేటప్పుడు గ్లాసుడు పాలలో కొద్దిగా తేనె ఉంచి నివేదన చేయండి. అది ప్రసాదంగా తీసుకోండి. బయట ఊరు వెళ్ళినా శ్లోకాలు చదువుకోండి. అలాగే ఒకవేళ ఉన్న ఊళ్ళోనే అవాంతరం వచ్చింది, ఆ 2-3 రోజులు వదిలిపెట్టండి.
తర్వాత మళ్ళీ కొనసాగించండి. ఇది 45 రోజులు, 45 రోజులు, 45 రోజులు, 3 45లు. ప్రతి 45 రోజుల తర్వాత ఒకరోజు ఖాళీ ఇవ్వండి, వ్యవధి ఇవ్వండి. ఇది మీకు మొదటి 45 రోజుల లోపలే మీ ఇంట్లో సర్వసమృద్ధి ఉంటుంది, క్షేమం కలుగుతుంది. శుభం.